చాలా మంది చెప్పే మాట ఏంటంటే, పెళ్లి చేసుకుంటే నీకు అన్ని విధాలుగా అంటే శృంగార కార్యక్రమాలు కానీ, ఆడది వండి పెట్టడం దగ్గర నుంచి అన్నీ మీకు దగ్గరుండి చూసుకునిద్ది. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు నీ కోరికలు తీర్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళాలి. తర్వాత నువ్వు వండుకోలేని పరిస్థితుల్లో నీకు ఏదన్నా నీ శక్తి సరిపోనప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి, లేకపోతే నువ్వు ఎవరినన్నా వంటకి పెట్టుకున్నా సరే ఆ వంట వాళ్ళనే పెట్టుకునే బదులు నువ్వు భార్యనే తెచ్చుకుంటే నీ దగ్గరే ఉండి చూసుకునేది కదా అనే విమర్శలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి మీరేమంటారు? వంట చేయడానికి మనిషిని పెట్టుకుంటే ఆ మనిషి దానికి సరిగ్గా వంట చేసి పెట్టకపోయినా, ఆ మనిషి ప్రవర్తన నచ్చకపోయినా ఆ మనిషిని తీసేసి ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు. కానీ భార్యని మనం తీసేయలేం. భార్య ఉన్నప్పుడు సరిగ్గా చేసినా చేయకపోయినా, నేను ఇందాక చెప్పాను కదా, చిన్నట్టు తినాలి, దేవుడు తినాలి. ఒకవేళ మనకు కొద్దిగా సమర్థత లేనప్పుడు అసలు నేను పుట్టింటికి పోతాను, అప్పుడు ఏం చేయాలి? పుట్టింటికి పోతాను, అది పుట్టింటికి పోద్ది, ఈమె చీరలు కొని పెట్టాలి, ఈమె అన్ని ఖర్చులన్నీ భరించాలి, మళ్ళీ మనం వంట కోసం మనిషిని పెట్టుకోవాలి ఆ పుట్టింటికి పోతే. కాబట్టి భార్య అందుకు పనికిరాదు. తర్వాత ఇంకోటి అంటే కోరికల్ని దగ్గరుంటే మనం తీర్చుకోవచ్చు, లేకపోతే ఎక్కడ పోయి తీర్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకని. అందుకని నేను అదే చెప్తాను. ఒక మోక్ష సామెత ఉంది, ఆ మోక్ష సామెతను మాత్రం నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది కొంచెం బూతుగా ఉంటుంది, అందుకని నేను చెప్పదలుచుకోలేదు. భార్య ఎప్పుడైనా సరే శృంగార విషయంలో భర్తకి ప్రాధాన్యం ఇవ్వదు. ఈ మాట ఎలా చెప్పగలరు మీరు? అనుభవంతో చెప్తున్నాను. అదే మూడు సామెత కూడా ఉందని, ఆ సామెత మూడు సామెత అవుతుంది, అది నేను చెప్పదలుచుకోలేదు. నా అనుభవంతో నేను చెప్తున్నా, భర్తకు ప్రాధాన్యం ఇవ్వదు. భర్తకు ప్రాధాన్యం ఇస్తే ప్రియుడికి ఏమి చేయాలి? ప్రియుడికి భర్త అయితే దేవుడు అంటుంటాడు, అడిగిపోతే కుక్క పడిన పడుతుంది. అదే ప్రియుడికి ప్రాధాన్యం ఇవ్వకపోతే నువ్వు కాకపోతే ఇంకోదని చెప్పి ఆ ప్రియుడు వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియుడిని స్వాగతించి ఆహ్వానించి ప్రియుడికి ఎక్కువ మర్యాద చేస్తుంది తప్పితే భర్త ఈయన కట్టుకుని భర్త ఆడిపోతుడు ఎక్కడికి పోతుడు అని చెప్పి శృంగార విషయంలో భర్తలకి భార్యలు సహకరించరు. అసలు ఏమాత్రం మగాడు ప్రాబ్లం ఫేస్ చేయాలి కదా, చేయరు. ఇతనేంటి, ఎవరో ప్రియుడు వచ్చి తన భార్య దగ్గరకు వచ్చి ప్రాధాన్యం చూసుకుంటానంటే తను పోయి ఇంకొక ఆడ మనిషి దగ్గర పోయి అక్కడ ఇది చేస్తుంది అనమాట. కాబట్టి భార్య ద్వారా మనకి ఏమి లభించడం లేదు ప్రాధాన్యం. తర్వాత మనకు భార్య లేదు, లేకపోతే సరే ఎక్కడికన్నా ప్రియల దగ్గర పోతే అక్కడ హాయిగా సుఖంగా మనకి శృంగారం కోరిక తీరుతుంది, అనుమానం లేదు అందులో. అయితే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రియల దగ్గరికి పోతే ప్రమాదం రావచ్చు కదా అని. ఎందుకంటే రేపు అని ప్రమాదం రావచ్చు. ఊరికే నీకేమి వాళ్ళ శరీరాన్ని నీకేమి ఇవ్వరు, వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇస్తేనే వాళ్ళు నీకు శరీరాన్ని ఇస్తారు, నువ్వు అక్కడైనా డబ్బులు వదిలించుకోవాలి కదా, అదేదో భార్యకు పెట్టుకోవచ్చు కదా అంటున్నారు. ప్రియురాలకు ఇచ్చే డబ్బు ఎంతో తక్కువ, భార్యకు పెట్టే డబ్బు చాలా చాలా ఎక్కువ. పట్టు చీరలు కొనిపెట్టాలి, ఆమెకి ఆభరణాలు చేసి పెట్టాలి, ఆమెకు జబ్బు చేస్తే లక్షల్లో ఖర్చు పెట్టాలి. ప్రియురాలకి జబ్బు చేస్తే ఆమెకు పైస కూడా మనం ఖర్చు పెట్టే పని లేదు. ప్రియురాలకి ఎవరైనా ఆభరణం చేసి పెట్టి పెట్టచ్చు, కానీ పెట్టాలని రూల్ లేదు. రోజుకింత చెప్పంటే చాలు, అంతకంటే ఏమైనా ఆమెకి. భార్యకు మాత్రం నగలు చేసి పెట్టాలి, పట్టు చీరలు తీసుకొచ్చి పెట్టాలి, ఇంకా ఏమేమో గుర్తింపు కోరికలు వాళ్ళకుంటే అవన్నీ చేసి పెట్టాలి. భార్యకు అయ్యే ఖర్చు కంటే ప్రియురాల మీద అయ్యే ఖర్చు చాలా తక్కువ. తర్వాత ఇంకోటి, అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, మరీ ముఖ్యమైనది ఏంటంటే ప్రియురాల దగ్గరికి పోతే ప్రమాదం కదా, రేపు అని గోల్ చేస్తే మనం జైలుకు పోవాలి కదా అని. ఎక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మనకు చుట్టుపక్కల మనకు తోడు దగ్గర కొంత అండ ఉంటే మనం ఒక ఆడమనిషిని రేపు చేసినా సరే మన మీద కేసు పడదు. అదే కనుక మన ఒంటరిగాలం అయి ఉంటే, మనం రేపు చేయకపోయినా ఆ మనిషి దగ్గరికి పోకపోయినా సరే రేపు చేసిందని ఆ మనిషి గోల్ చేస్తే జనం అంతా సపోర్ట్ వచ్చి నిజమే రేపు చేశాడని చెప్పి రేపు కేసు పెట్టించి వాడిని జైలు పంపించవచ్చు. ఈ జైలు పోయినాడు ఆ ఆడమనిషితో ఏ సంబంధం లేకపోయినా, అసలు ఆమె దగ్గరకు పోకపోయినా సరే వాడు జైలుకు పోతాడు అనమాట. అదే కనుక ప్రియురాలని నిజంగా బలవంతంగా రేపు చేసినా సరే వీడికి బలం ఉండి ఊళ్ళో అండుంటే తంతం పట్టుకున్నానంటే కేసు బెటరు, ఏం బెటరు, రేపు అందు ఏమీ అందు. వీడికి అందు లేకపోతే మాత్రం రేపు చేయకపోయినా సరే చేశాడు అని అంటుంది. కాబట్టి ఆ రేపు ప్రమాదం కూడా ప్రియురాల విషయంలో లేదు, అండుంటే. అటువంటిప్పుడు భార్య ఎవరన్నా కూడా భార్య అయితే ఎలాగో మన భర్తని దగ్గరికి రానివ్వదు, ప్రియురాల దగ్గరికి పోవాలి. ప్రియురాల దగ్గరికి పోతే రేపు అనే భయం ఉంటుంది అంటేప్పుడు మనకు అండ ఉండాలి. ఒకవేళ అండ లేకపోతే ఊర్లో కాకుండా బయట వాళ్ళని చూసుకోవాలి. బయట వాళ్ళని చూసుకున్నా కూడా అక్కడ ప్రమాదం ఉంటుంది. ఇకపోతే ఏమన్నా వేశ్యాగృహాలకు పోతే ఉండదేమో ప్రమాదం, కానీ అక్కడ అన్ని చోట్ల కూడా మనకు వేశ్యాగృహాలు అందుబాటులో ఉండవు.
అయితే వేశ్యాగృహాల్లో వేశ్యల దగ్గర పోతే జబ్బులు వస్తాయనే మాట మాత్రం నేను ఒప్పుకోను. వాళ్ళే చాలా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళే డాక్టర్లతో రోజు పరీక్ష చేసుకుంటారు. వాడి దగ్గర ఉన్నంత సుఖమైన శృంగారం ఇంకెక్కడ ఉండదు. మామూలు మనుషులు మనం సంసార స్త్రీలు అని చెప్పి అదని ఇదని మనం ఎంతో బాగా చూసుకుంటాం. వాళ్ళ దగ్గర పుట్టే రోగాలు ఉండొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు, గనీరా ఉండొచ్చు, సిఫిల్ ఉండొచ్చు. ఇవి గృహస్థి గృహకాంత ఇది గృహిణి కదా, ఈమె దగ్గర ఏ జబ్బులు ఉండడానికి మాత్రం అటువంటిది ఏం లేదు. ముందే జబ్బులని వేడి దగ్గర ఉంటాయి. వేశ్యాగృహాల్లో ఉన్న వేశ్యల దగ్గర జబ్బులు ఉండవు. వాళ్ళు మాత్రం రోజు చెకప్ చేయించుకుంటుంటారు, వాళ్ళు కండోమ్ వాడతారు. అంత సేఫ్ సెక్స్ అక్కడ, ఆ బాధ ఏం లేదు. రేప్ అనే బాధ కూడా లేదు, ఎందుకంటే అండంతోనేమో రేప్ చేయలేదు, అండలేకపోతేనేమో రేప్ చేశాడు. కాబట్టి భార్య ఉంటే భార్య రేపు అనేది అసలు భార్య దగ్గర రానివ్వు కదా. అటువంటిప్పుడు ఇంకో చోటుకు పోవాల్సిందే కదా, తప్పనిసరిగా పోవాలి ఇంకో చోటు. దగ్గరకు రానినప్పుడు మరి ఇంకా పెళ్లి చేసుకునే ఏం ఉపయోగం అండి? ఆడదైనా మగాడైనా మెయిన్ ప్రధానంగా పెళ్లి చేసుకునేది ఆ శారీరక సుఖాన్ని పొందడానికి అని బయట చెప్తున్నారు. మరి ఆడది రానియట్లేదు అంటున్నారు, కొన్ని పరిస్థితుల్లో మగాడు రానియట్లేదు అంటున్నారు. ఇది ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఎందుకంటే ఒక భర్తతోనే భార్య ఉంటే, లేకపోతే ఒక భార్యతోనే భర్త ఉంటే అప్పుడు శృంగం కోసం దగ్గర రాణిస్తారు. కానీ నాకు భర్త అక్కర్లేదు, నాకు భర్త ఎంత అందగాడైనా సరే, భర్త ఎంత కోరి చేసుకున్నా సరే, పెళ్ళైన తర్వాత భర్త దగ్గర రానివ్వదు. అదే మూడు సార్లు చెప్పడానికి నేను ఒప్పుకోదలుచుకోలేదు. భర్తని ఒప్పుకోవాలి అసలు ఎప్పుడైనా సరే, ప్రియుడే ఒప్పుకుంటుంది. ఎందుకంటే భర్త ఎక్కడికి పోతాడు, ఇక్కడే ఉంటాడు, అడిగిపోతాడు, నన్ను వదిలిపెట్టి పోలేడు కదా. అదే ప్రియుడిని ఆదరించకపోతే వాడు మీ వాటిలో ఇంకొకటి చెప్పి పోతాడేమో. అందుకని అతన్ని మనం మంచి చేసుకోవాలి. ఆ మూట సామెత ఏదో చెప్పండి, అది కావాలని రేటింగ్ లో తీసేస్తాం. అది మనకు తెలియకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు. ఆ మూట సామెత ఏంటంటే ఇంటి కుక్కని దెంగని ఏదో అని మూట సామెత అన్నమాట. కాబట్టి అది చాలా చెప్తుంది. దెంగనీది బదులు మింగనీది అని పెట్టండి. ఇంటి కుక్కని దగ్గరకు రానివ్వదు, అది సామెత అనమాట. ఆ సామెత ఖచ్చితమే, అనుభవంతో చెప్పిన సామెత. ఇంటి కుక్కని దగ్గరకు రానివ్వదు అంటే, ఇంటి కుక్క అంటే భర్త కానీ భార్య కానీ ఇంటి కుక్కలు రెండు. ఇంటి కుక్కలు ఒకదాని ఒకదాని దగ్గర రానివ్వరు, పరాయి కుక్క కోసం చూసుకుంటుంటారు అనమాట. అదే సంగతి. ఎందుకంటే భర్త ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోతాడు, ఇక్కడే ఉంటాడు, మనకనే ఉంటాడు. వాడు తిరుగుడైతే నువ్వు నన్ను ఒప్పుకోకపోతే నేను పోతున్నా పో అంటాడు. లేకపోతే నువ్వు నీ భర్తకు మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చి నాకు తర్వాత ఛాన్స్ ఇచ్చి నాకు అక్కడే నువ్వు అని అంటాడు. కాబట్టి అతను ప్రియుడు ఎప్పుడు పడితే అప్పుడు కండిషన్ పెట్టి పోతాడని భర్తకు ఆ కండిషన్ కుక్కినప్పుడు పడుతుంటాడు ఇక్కడ. అందుకైతే ఈ భర్తకు ఛాన్స్ ఇవ్వదు. అయితే ఈ భర్త ఏం చేస్తాడంటే, నీకు నీ పని ఇస్తుందని చెప్పి ఇంకొక ఆడమని దగ్గర పోతాడు అతను. అక్కడ ఇక్కడ ఇంట్లో భర్త అయినాడు, ఇంకో ఇంట్లో ప్రియుడు అవుతాడు అనమాట. అట్లా ఒక వ్యాపారం లాగా, ఒక రాజకీయం లాగా నడుస్తుంది తప్ప శృంగారం కోసం పెళ్లి మాత్రం కాదు. పెళ్లి చేసుకునే వాడికి శృంగారం చేసుకునే అవకాశం ఉంది. తర్వాత నా ఉద్దేశంలో కట్టమించి రామలింగారెడ్డి ఎవరు అన్నారు, బజార్లో పాలు దొరుకుతుంటే బర్రెని కొనుక్కోవటం ఎందుకు అని. బజార్లో మనకు శృంగారం దొరుకుతుంటే ఇంట్లో ఎందుకు మనకు శృంగారం? ఇంట్లో భార్య ఎందుకు? ఇంట్లో భార్య ఎప్పుడు ఒక మనిషి. బజార్ అయితే ఇవాళ ఒక మనిషి, రేపు ఇంకో మనిషి, ఎల్లుండి ఇంకో మనిషి, ఆరు ఇంకో మనిషి, అట్లా రకరకాలుగా ఉండి ఎంతో తృప్తి కలుగుతుంది. భర్త భార్య శృంగారం కోసం ఎందుకు పనికి వస్తుంది? బయట కాదు అసలు. బయటకు పోతే డబ్బులు ఖర్చు పెట్టాలి, రైతే డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ భార్య మీద పెట్టేంత ఖర్చు కంటే తక్కువలో ప్రియురాలు దొరుకుతుంది అనమాట. అయితే ప్రతి ఒక్కళ్ళు వివాహ ఉద్దేశాలు ఏ ఉంటున్నాయా, లేకపోతే వివాహ ఉద్దేశాలు ఏంటంటే, పెళ్లి చేసుకోకపోతే మన బతకనివ్వరు. మనకి భార్య ఉంటే మన ఇంటికి 10 మంది వస్తారు. మనకు భార్య లేకపోతే మన పరికించే దిక్కుండదు, మనకు మంచినీళ్ళు కూడా పుట్టవు, మన వైపు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ప్రతి మనిషి ఏమైనా కోరుకుంటుందంటే, మన వైపు చెప్పేవాళ్ళని కొంతమంది తయారు చేసుకోవాలి అనుకుంటుండ్రు. అంతేగాని న్యాయంగా చెప్పేవాళ్ళు ఉంటే పర్వాలేదు, మనం న్యాయంగా ఉంటాం కాబట్టి వాళ్ళు ఎప్పుడు మన వైపు ఉంటారని చెప్పే ఉద్దేశం ఉంటుందా? నేను అన్యాయానికి పాల్పడతా, నేను అన్యాయానికి పాల్పడేటప్పుడు నా వైపు చెప్పేవాళ్ళు కొంతమంది ఉండాలి. నా వైపు చెప్పేవాళ్ళు ఉండాలంటే ఇంట్లో భార్య ఉంటే మన వైపు చెప్పేవాళ్ళు కొంతమంది తయారవుతారు, మంచినీళ్ళు పుడతాయి ఊళ్ళో. అందుకని ఇటువంటి కొన్ని భార్యని ఒక ఎరగా, ఒక విలాస వస్తువుగా చూసుకోవడానికి పెళ్లి చేసుకుంటారు తప్ప పిల్లల కోసం కాదు, వంట కోసం కాదు, శృంగారం కోసం అంతకంటే కాదు. జనం బతకనివ్వరని. మరి అప్పుడు పిల్లల్ని ఎందుకు కంటున్నారు? వాళ్ళ ఒక ఇష్టపూర్వకంగా పిల్లల్ని కంటున్నారుగా. మరి కనుక్కపోతే ఎట్లా పెళ్లి చేసుకుంటారు? మరి కనుక్కోండి ఎట్లా ఉంటారు? ఫ్యామిలీ ప్లాన్ చేసుకొని కనుక్కుంటుంటే ఎవరు ఏమంటారు? పిల్లలు కనకపోయినా సరే సమాజం నుంచి ఏమైనా తిరుగుబాటు వస్తుంది అంటారా? పిల్లలు కనకపోతే సమాజం నుంచి ఏ తిరుగుబాటు రాదు. వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు కూడా ఒక భ్రమలో పడతారు.
నాకు పిల్లలు పుడితే నన్ను ముసలితనంలో బాగా చూస్తారనే భ్రమలో పడతారు. భ్రమలో పడతారు. మళ్ళీ పిల్లలు కలగకపోతే మగతనం లేదు. మగతనం లేదని అనుకోవడం అనుకుంటా. కానీ పిల్లలు కలగకపోతే ఏదో లోపం ఉందని చెప్పి అనుకుంటారు. లోపం ఏదో ఉందనుకుంటారు. కానీ మగతనం మాత్రం ఉంటుంది, వంట మాత్రం ఉంటుంది. కానీ మరి ఏమన్నా జన్యు లోపల ఏమో ఉంటాయో ఉండొచ్చు. అయితే విచిత్రమైన విషయం ఇక్కడ ఒకటి చెప్తున్నాను నేను. పిల్లల్ని కంటే నాకు ముసలితనంలో ఈ పిల్లలు నాకు అండగా ఉంటారని ప్రతి తండ్రి కోరుకుంటాడు. తల్లి కూడా కోరుకుంటుంది. తల్లి కూడా కోరుకుంటుంది. కానీ తను మాత్రం తన తల్లిదండ్రులని మాత్రం సరిగా చూడదు. తంతడు పట్టుకొని తండ్రిని తంతారు, తల్లిని తంతారు, అందరిని తంతారు. తండ్రిని తన్నుకుంటూ, తన తల్లిని తన్నుకుంటూ, తన కొడుకు తను బాగా చూసుకుంటాడు అని చెప్పే భ్రమలో ఉంటుంది జనం. ఇది నేను 199 మందిలో చూసా. నేను మాత్రం నా తల్లిదండ్రులు తంతా, నా కొడుకు మాత్రం నన్ను బాగా చూసుకుంటారు అనే భ్రమలో మాత్రం జనం ఉన్నారు. ఈ భ్రమతోని పిల్లల్ని కంటున్నారు, నన్ను ఏదో ఒరిగిస్తారని చెప్పి. తర్వాత అందుకనే బాగా చదివిస్తారు. తెర చేస్తే ఇవన్నీ పోతాయి. అయితే కొడుకుని తండ్రుల్ని బాగా చూడటం లేదు అంటే దానికి కారణం తండ్రులే కారణం. తండ్రులు కానీ తల్లులు కానీ ఎందుకు ఇంకా బాగా ముసలితనం వచ్చినా సరే ఇంకా నా మాటే చల్లాలని, అది చేయరా ఇది చేయరా వద్దు చేయరా అని చెప్పి 10 మందిలో ఉన్నప్పుడు కూడా అతన్ని గద్దించుకుంటూ కొడుకుని పరుగు తీసుకుంటూ అవమానించుకుంటూ పెద్దలు ఒక భ్రష్టాచారాలు పోయి లేనిపోయిన పెత్తనాలు చేసుకుంటూ కొడుకులని సరిగ్గా జీవించకుండా వాళ్ళని ఇబ్బంది పెడతారు. కాబట్టి అందుకని తండ్రులు సరిగ్గా చూడరు. ఎప్పుడు వీళ్ళు చేస్తే బాగుందా అనుకునే పరిస్థితులు తెచ్చుకుంటారు వీళ్ళు. అయినా సరే వీళ్ళ మంకు పట్టు మాండ్రు మొండి పీనిగల్లాగా ఆ పిల్లగాళ్ళని వేధిస్తూనే ఉంటారు, తండ్రి అయినా సరే తల్లి అయినా సరే.